నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. గేదెలు పెంచుకునే వాళ్ళకి ఏంటంటే 1-2 గేదెలు అయితే కనుక పచ్చి మేత కోసుకురావడానికి ఒక మనిషి ఏదో టైంలో కోసుకురాగలుగుతాడు. అదే 5 గేదెలు 10 గేదెలు కనుక ఉన్నాయంటే కనుక, లేదా డైరీ ఫామ్ లో వాళ్ళకి గేదెలకు గడ్డి కోయడానికి అనేది ఎక్కువ శ్రమ అయితే పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా లేబర్ ఖర్చు కూడా, అంటే ఒక మనిషిని పూర్తిగా 10 గేదెలకి మేత కోయడానికే పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దానికోసం మనకు వచ్చేసి తిరుపతిలో ఉన్నటువంటి సిద్ధార్థ అగ్రోస్ వల్ల అయితే కనుక చాఫ్ కటర్ ని, బ్రష్ కటర్ ని కాంబో ఆఫర్ అయితే కనుక రైతులకు అందిస్తున్నారు. ఈ చాఫ్ కటర్ తీసుకోవడం ద్వారా రోజంతా ఒక మనిషి చేసేటువంటి గడ్డి కోసేటువంటి పని ఒక 2 గంటల్లో ఈ చాఫ్ కటర్ ను ఉపయోగించుకునేది పని చేసుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, అలాగే శ్రమ తగ్గుతుంది, అలాగే లేబర్ ఖర్చు కూడా రైతుకైతే తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ గడ్డిని తీసుకున్నటువంటి గడ్డిని మనం కట్ చేసి పశువులకు వేసినట్టయితే కనుక ఎటువంటి మోళ్లు కూడా వేస్ట్ అవ్వకుండా పూర్తి స్థాయిలో పశువు తీసుకోవడం వల్ల ఈ గడ్డి కూడా ఆదా అవుతుందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు వచ్చేసి తిరుపతికి చెందినటువంటి ఈ సిద్ధార్థ అగ్రోస్ వల్ల అయితే కనుక చాఫ్ కటర్ ని, అలాగే బ్రష్ కటర్ ని కూడా కాంబో ఆఫర్లు అయితే కనుక రైతులకైతే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడం కోసం మనతో నాగేంద్ర గారు అయితే ఉన్నారు. అసలు ఇది ఈ కాంబో ఆఫర్ ఏంటి, దీని ప్రైస్ ఎంత పడుతుంది, దీంట్లో వారంటీ గ్యారంటీలు, ఈ చాఫ్ కటర్ కానీ బ్రష్ కటర్ కానీ రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అన్ని విషయాలు కూడా మనం వీడియోలో అయితే డిస్కస్ చేసి ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ చాఫ్ కటర్ ని, బ్రష్ కటర్ ని కూడా ఒక రైతుకి అయితే అందించడం జరిగింది. ఇప్పుడు మనం ఆ రైతు అయితే ఉండటం జరిగింది. గతంలో కూడా చాఫ్ కటర్ అయితే రైతు వాడాడు. అయితే గతంలో 2-3 గేదెలు ఉన్నప్పుడు ఆ చాఫ్ కటర్ సరిపోయేది. అయితే దాంతో పని స్లోగా ఉంది. అదే స్పీడ్ చాఫ్ కటర్ అయితే కనుక త్వరగా పని అవుతుందని చెప్పేసి ఈ చాఫ్ కటర్, బ్రష్ కటర్ కాంబో ఆఫర్ అయితే కనుక తీసుకోవడం జరిగింది. రైతు యొక్క అభిప్రాయాలు ఏంటి, చాఫ్ కటర్, బ్రష్ కటర్ ను ఉపయోగించుకోవడం ద్వారా సమయం కానీ లేకపోతే శ్రమ కానీ ఏ విధంగా ఆదా అవుతుంది, రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మనం ఇప్పుడు వచ్చేసి తిరుపతి చెందినటువంటి సిద్ధార్థ అగ్రోస్ సంబంధించి నాగేంద్ర గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడి ఈ చాఫ్ కటర్, బ్రష్ కటర్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. నాగేంద్ర గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఈ కాంబో ఆఫర్ లో తీసుకొచ్చినటువంటి చాఫ్ కటర్, బ్రష్ కటర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు మీరు ఈ కాంబో ఆఫర్ ఎందుకు తీసుకొచ్చారు? కాంబో ఆఫర్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి రైతులకు శ్రమ తగ్గించడానికి, ఖర్చు తగ్గించడానికి కోసమని ఈ కాంబో ఆఫర్ తీసుకురావడం జరిగింది సార్. గతంలో ఏ కంపెనీ కానీ మనకు కాంబో ఆఫర్ తీసుకురాలేదు. మనకు రైతులు ఎక్కువగా అలసిపోవడం, శ్రమ పడడం వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులు ఫీడ్బ్యాక్ తీసుకొని రైతులు ఫీడ్బ్యాక్ ద్వారా మేము కాంబో ఆఫర్ ఇవ్వడం జరిగింది సార్. మనకు 1-2 ఆవులు ఉండడం వల్ల ఏమవుతుందంటే రైతులే పొలం దగ్గరికి వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి మాన్యువల్ గా మనకు చాప్ కట్టర్ ద్వారా కానీ మాన్యువల్ కట్ చేయడం, వేయడం జరుగుతుంది. మనకు రైతులు ఎక్కువ శ్రమ పడడం వల్ల, ఆవులు గడ్డిని వేస్ట్ చేసేయడం వల్ల మనకు రైతులు గానీ ఎప్పుడంటే అప్పుడు గడ్డి కోసం రావడానికి ఇబ్బంది పడుతుంటే దాని వల్ల మనం కాంబో ఆఫర్ కింద చాప్ కట్టర్, మన బ్రష్ కట్టర్ సప్లై చేస్తున్నాము. 1-2 ఆవులు ఉంటే మనకు మాన్యువల్ గా కోయడానికైనా ఈజీగా ఉంటది. బ్రష్ కట్టర్ ఏమంటే మనకు అలుపు లేకుండా ఈజీగా మనము ఒక 10 ఆవులకు కానీ గడ్డి ఈజీగా ఒక 2 hours లో కట్ చేసుకోవడం. ఇప్పుడు మీరు ఏ కంపెనీ ఇస్తున్నారు, అసలు మామూలు వీటి ప్రైస్లు ఎట్లా ఉంటాయి? మనకు ప్రైస్ వరకు వచ్చి మనకు చాప్ కట్టర్ వచ్చి 25,000తో ఇస్తున్నాం సార్. మనకు బ్రష్ కట్టర్ వచ్చి 15,000తో ఇస్తున్నాము, 15,000. రెండు కలిపి అయితే ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు? మనం 2 కలిపి అయితే 35,000తో ఇచ్చేస్తున్నాం సార్. 5,000 తగ్గిస్తున్నాం. 2 కలిపితే అయితే 40,000. మనం కాంబో ఆఫర్ కింద 2 కలిపి 35,000తో ఇస్తున్నాం సార్. మనం ట్రాన్స్పోర్ట్ గానీ ఇందాక అన్ని కంపెనీ వాళ్ళు ఏ కంపెనీ అయినా కానీ ట్రాన్స్పోర్ట్ ఎవరు ఫ్రీగా ఇవ్వటం లేదు సార్. మనం రైతు ఇంటికి చేరే వరకు ట్రాన్స్పోర్ట్ అనేది మనం ఫ్రీగా ఇస్తాం సార్. అంటే మరి ఇంటికి చేరిన తర్వాత మీరు ట్రాన్స్పోర్ట్ లో వేస్తారు కదా? అవును సార్. మరి ఇట్లా ఇన్స్టాలేషన్ గానీ లేకపోతే ఇన్స్టాలేషన్ ఏమి ఉండదు సార్. మిషన్ ఆల్రెడీ కంపెనీ నుండి వచ్చినప్పుడు మొత్తం సెటప్ అంతా వచ్చేసి ఉంటుంది. లెగ్స్ వరకు మనం ఫిట్ చేసుకోవాలి, లెగ్స్ మోటార్ ఒకటి మనం ఫిట్ చేసుకోవాలి సార్. అంతే, ఫిట్టింగ్ అయితే ఏముండదు సార్. మొత్తం ఆల్రెడీ మిషన్ అంతా ఫిట్ వచ్చేసి ఉంటుంది. లెగ్స్ బిగించి మోటార్ బిగించేసి మోటార్ బిగించి బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది సార్. స్విచ్ ఆన్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. కటింగ్ గడ్డి కూడా చేసుకుంటుంది. దీనికి కెపాసిటీ ఎంత? సింగిల్ ఫేజ్ కరెంట్ సార్, 3 HP మోటార్ అండి. మనకు మోటార్ గాని వచ్చి మామూలు మనకు డబుల్ కండెన్సర్ ఫిట్ చేసాం సార్. కాపర్ వైండింగ్ సార్. స్టీల్ షాఫ్ట్ గా స్టీల్ షాఫ్ట్ ఉంటుంది లోపల. మోటార్ గానీ మిషన్ గానీ వారంటీ 1 year వారంటీ ఇస్తాం సార్. ఫుల్ వారంటీ 1 year వారంటీ. ఏం ప్రాబ్లం వచ్చినా 1 year వారంటీ. ఇప్పుడు రైతు ఇన్స్టాల్ చేసుకోవడం తేలిగ్గానే ఉంటుందా, లేకపోతే ఏమన్నా? రైతు ఇన్స్టాల్ చేసుకోవడం చాలా తేలిగ్గానే ఉంటుంది సార్. ఒకవేళ రైతుకు కానీ ఏదైనా మాకు అర్థం కాలేదు ఏమంటే మేము ఒక వీడియో పంపిస్తాము. ఆ వీడియో చూసి కానీ రైతుకు అర్థం కాలేదంటే మేము టెక్నీషియన్ పంపిస్తాం. పంపిస్తారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా సరే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏదైనా ప్రాబ్లం వస్తే రైతు మరి ఎక్కడి నుంచో మీరు టెక్నీషియన్ పంపిస్తారు, లేకపోతే అసలు వస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. మామూలు రన్నింగ్ లో మనం ఎప్పుడు గానీ మనము లెంత్ షార్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోకూడదు. మనం లెంత్ షార్ట్ చేయడం వల్ల ఏమన్నా మనకు అట్లా మోటార్ ఆపేసి లెంత్ కావాలంటే లెంత్, షార్ట్ కావాలంటే షార్ట్ పెట్టుకోవడం. గేర్ మోటార్ ఆపేసిన తర్వాత పెట్టుకోవడం. రన్నింగ్ లో ఇది గేర్ అంటారు. అవును, గేర్ అంటారు సార్. దీన్ని మనం మార్చుకోవాలంటే మోటార్ ఆపేసి మనం అడ్జస్ట్ చేసుకోవడం అంతే. ఎట్లా అండి? ఇది మనకు లెంత్ సార్.
ఎక్కువ లెంత్ పెట్టుకుంటే 1 ఇంచ్ దాకా కట్ అవుతుంది పీస్. మనకు వద్దు అనుకుంటే షార్ట్ ఇది మనకు ఒకవేళ షార్ట్ కొద్దిగా బ్లేడ్ అడ్జస్ట్ చేసుకుంటే, ఎందుకంటే షాఫ్ట్ కు మధ్యలో ఇది ఉండడం వల్ల బెల్ట్ అడ్జస్ట్ చేసుకుని మన లెంత్ బెల్ట్ కదిలిస్తే కొద్దిగా లెంత్ షార్ట్ అవుతుంది. మధ్యలో తీసుకున్నామంటే న్యూట్రల్ అండి, కట్ చేయదు. మనం న్యూట్రల్ ఎందుకు పెట్టుకుంటామంటే మనకి ఇక్కడ డస్ట్ అంతా ఉంటది కాబట్టి ఫ్రీగా అది వెళ్ళిపోవడం, దానికి మనం రన్ చేయడం వల్ల రోలర్స్ మట్టుకే తిరగడం వల్ల మనకు బ్లేడ్స్ లో ఉన్న గలీజ్ అంతా వెళ్ళిపోతుంది. రోలర్స్ బ్లేడ్స్ రెండు తిరుగుతాయి, దాంట్లో మిగిలిపోయిన వేస్ట్ అంతా మనకు బయట వచ్చేస్తుంది. సార్ అట్లాగే మరి బ్రష్ కటర్ ఉంది కదా? అవును సార్. బ్రష్ కటర్ ఏ కెపాసిటీ ఇస్తారో దాని వారంటీ గ్యారంటీలు ఏంటి? అది కానీ సేమ్ 1 year వారంటీ ఇస్తాం సార్. మనకు బ్రష్ కటర్ కానీ రైతుకు ఓన్లీ గడ్డి కట్ చేసుకోవడానికే కాకుండా మనం ఇచ్చే అటాచ్మెంట్ తో పొలాల చుట్టూ ఉన్న గడ్డి కట్ చేసుకోవచ్చు. ఆటో కట్ వేసుకొని దీనికి 2 బ్లేడ్ వస్తుంది. మన పొలం చుట్టూ ఉండేది కానీ మన ఇంటి చుట్టూ ఉండేది కానీ పిచ్చి మొక్కలు అన్ని కట్ చేసుకోవచ్చు. మన రైతుకి యాజ్ గా మనం కట్ చేసుకోవడానికి రౌండ్ బ్లేడ్ వేసుకొని పసులు గట్టిగా కట్ చేసుకోవచ్చు. దానికి అటాచ్మెంట్స్ ఏమేమి ఇస్తారు మీరు దీంతో ఈ కాంబో ఆఫర్ లో? మిషన్ ఇస్తాము, గాడ్ ఇస్తాం, రౌండ్ బ్లేడ్ ఇస్తాం, ఆటో కట్ వస్తుంది. ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ చేసుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది. ఇది అనుకూలంగానే ఉంటుంది సార్. ఇది అటాచ్మెంట్ చేసుకోవచ్చు మనకు రైతు దానికి మామూలు పొలం చుట్టూ కలుపు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ ఏదైనా మనం ఆటో కట్టేసుకొని పార్క్ టైప్ గడ్డి కానీ పొలాలు గట్లెంబడి గడ్డి క్లీన్ చేసుకోవడం కానీ యూజ్ అవుతుంది సార్. ఒకే మిషన్ తో ఏదైనా మనకు పైన కొమ్మ దానికి ముందు ఇక చైన్స్ అటాచ్మెంట్ వస్తుంది సార్. చైన్స్ అటాచ్మెంట్ తో మనం కొమ్మలు కానీ కట్ చేసుకోవచ్చు. ఒకే మిషన్ తో 10 రకాల పనులు చేసుకోవచ్చు సార్. బ్రష్ కట్ ఒక గంట సేపు దాంతో గడ్డి కోసుకుంటే ఎన్ని ఆవులు ఎన్ని గేదెలకు సరిపోయే గడ్డి కోయగలుగుతాడు? ఒక గంట సేపు ఈజీగా మనం కట్ చేసుకుంటే 10 నుండి 15 ఆవులు ఈజీగా కట్ చేసుకోవచ్చు. 15 ఆవులు దాకా కట్ చేసుకోవచ్చు. మాన్యువల్ గా మనిషితో కట్ చేయాలంటే ఈజీగా ఒక 3-4 గంటలు పడుతుంది. అదే మిషన్ తో మనం కట్ చేసుకుంటే 1 గంటలో ఈజీగా పొగలంతా సరిపోయి గడ్డి గాని కట్ చేసుకునేది సార్. 1 గంటలో మనం రైతు ఎప్పుడు గాని కొడవలతో కట్ చేయడానికి రోజంతా సమయం పడుతుంది. ఇదే బ్రష్ కట్ తో మనం కట్ చేసుకుంటే మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట కట్ చేసుకుంటే పొగలకు సరిపోయేది 1 గంట మార్నింగ్ సరిపోతుంది, ఈవినింగ్ 1 గంట కట్ చేసుకుంటే నైట్ కి సరిపోతుంది సార్. దీంతో పాటు కత్తులు సానబెట్టుకునేది, కత్తులకు సానబెట్టేది కానీ ఉంది సార్ మనకు. ఇంతకు ముందు ఇప్పుడు వేరే చాప్ కట్టలు ఎప్పుడు లేదు సార్. అందుకోసమనే రైతులకు స్పెసిఫిక్ కోసమనే మనం గజా కంపెనీకి మనం అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న బ్లేడ్లు చార్ప్ పెట్టుకోవాలా లేకపోతే బయట కత్తులు? దీంట్లో ఉన్న బ్లేడ్లు చార్ప్ పెట్టుకోవడానికి అవుతుంది సార్. మళ్ళీ మనం బయట మనం గడ్డికి వచ్చేసే కొడవలు గానీ మన ప్రెష్ కట్టర్కు ఉండే బ్లేడ్ గానీ మనం ఆ బ్లేడ్ మనకు షార్పింగ్ తగ్గిపోయినప్పుడు దీని ద్వారానే మనం షార్పింగ్ చేసుకోవచ్చు. ఓకే, అది కంటిన్యూ తిరుగుతూనే ఉంటుంది. బ్లేడ్ తిరిగిన సేపు అది కంటిన్యూ గానీ తిరుగుతూనే ఉంటుంది. దీంట్లో పని చేసుకునేటప్పుడు అది కానీ తిరుగుతూనే ఉంటుంది. ఇంకా అంతేగాని దానికి ప్రత్యేకంగా ఏముండదు సార్. దానికి ఏం ప్రత్యేకత మనకు దీని షాప్ ద్వారానే దీనికి అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి మిషన్ రన్నింగ్ తో పాటు ఇది కానీ రన్నింగ్ తిరుగుతానే ఉంటుంది. ఇదైతే గంటకి ఎంత కెపాసిటీతో కట్ చేస్తుంది? జనరల్ గా ఇప్పుడు ఇంతకు ముందు ఉండేటువంటి అన్నింటినీ చాప్ కటర్ అనేవాళ్ళు. ప్రత్యేక స్పీడ్ చాప్ కటర్ అంటారు. స్పీడ్ చాప్ కటర్ అంటే మనకు మోటార్ వచ్చి ఆర్పిఎం వచ్చి 2800 ఆర్పిఎం సార్. ఇది గతంలో ఉండే అయితే ఇంకా తక్కువ ఉంటాయా? గతంలో ఉన్నాయి కానీ మనకు సేమ్ అంతే ఉన్నాయి. 2800 ఉన్నాయి, 2500 ఉన్నాయి. కాకపోతే మనకు దీని వైండింగ్ షాఫ్ట్ మనకు మోటార్ లో మెయిన్ ప్రాధాన్యత సార్. ఐరన్ కాపర్ వైండింగ్ ఇస్తున్నాము, షాఫ్ట్ వచ్చి స్టీల్ ఇస్తున్నాం. కొన్ని మోటార్స్ లో కొద్దిగా ఐరన్ షాఫ్ట్ ఇవ్వడం వల్ల బేరింగ్స్ తొందరగా అరిపోయింది. దాని వల్ల మనకు మోటార్ ఎక్కువ రోజుల మన్నికి రాకుండా ఉండడం వల్ల మనం అందుకోసమనే స్టీల్ రాడ్ ఇస్తున్నాం సార్. మోటార్ ఎక్కువ రోజులు మన్నికంటే రైతు మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉంటే ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది. జనరల్ గా రైతు మేనేజ్మెంట్ కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు రైతు వచ్చి మామూలుగా ఒక వారంలో ఒక 2 times అన్న దీనికి వీల్స్ కి వచ్చి గ్రీసింగ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఓకే, మనకు ఇటువైపు ఉన్న వీల్స్ కు గ్రీస్ పెట్టుకోవడం వల్ల వీల్స్ సౌండ్ తక్కువ వస్తుంది. మనకు వీల్స్ అరిగిపోకుండా ఎక్కువ రోజులు స్మూత్ గా మూవ్ అవుతాయి. అంతకుమించి ఏముండదు సార్. జనరల్ దీంట్లో వస్తే ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు? ప్రాబ్లమ్స్ ఏం రావు సార్. ఇది మెయిన్ రన్నింగ్ లో మనం ఇది షార్ట్ లెంత్ అడ్జస్ట్ చేసుకోకూడదు. ఇంకేమన్నా మనము ఏదైనా గడ్డితో పాటు గడ్డి వేసేటప్పుడు చూసుకోవాలా. ఏదైనా కొడవలు కానీ ఏదైనా ఐరన్ ముక్స్ అట్లాంటివి ఏదైనా పడడం వల్ల బ్రేక్ ఏదైనా ఇది లోపల ఏమన్నా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. బ్లేడ్స్ అంతే సార్. బ్లేడ్లు ఎన్ని రోజుల వరకే మనకి వస్తాయి అరిగిపోకుండా? అరిగిపోయినప్పుడు మార్చుకోవాలంటే సార్ మామూలు కొన్ని కంపెనీల్లో బ్లేడ్స్ వచ్చి ఐరన్ వస్తాయి, మనం వచ్చి స్టీల్ బ్లేడ్లు ఇస్తున్నాం సార్. మాక్సిమం మనకు 1 year నుండి 2 years వచ్చే అవకాశం ఉంది సార్. బ్లేడ్ లో ఒక పక్కన అరిగిపోయినా కానీ మళ్ళీ రెండో పక్క మనం మార్చుకోవడానికి ఏముండదు. 2 వైపులా మనకు కట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు మామూలు ఒక పక్కన అరిగిపోయినా రెండో పక్క దీనికి ఏముండదు సార్. 2 పక్కల కట్ చేస్తుంది కాబట్టి
మనం బ్లేడ్లు అరిగిపోగానే మనం తీసుకొని షార్పింగ్, మనకు షార్పింగ్ ఉంటది కాబట్టి షార్ప్ పెట్టుకొని మళ్ళీ అట్లా ఫిట్ చేసుకోవడం. మనం పదును పెట్టుకొని షార్పింగ్ మళ్ళీ మనకు ఎక్కువ ఇంత దాకా మనకు అడ్జస్ట్ బోల్ట్ వరకు వచ్చేస్తే షార్పింగ్ చేసుకోవడానికి కుదరదు, బ్లేడ్ ని రీప్లేస్ చేసుకోవడమే సార్. మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇట్లా స్పేర్ పార్ట్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మార్చాలంటే కనుక రైతు చేసుకోగలుగుతాడా? ఈజీగా చేసుకోగలుగుతాడు సార్. రైతుకు మాక్సిమం బ్లేడ్స్ వస్తాయి సార్, ఇంకేం ప్రాబ్లం రాదు. మనకు బేరింగ్ ఆప్షన్ గా దీనికి ఏమి లేవడం వల్ల అన్ని మనకు సాఫ్ట్ ద్వారా కాబట్టి మనకు అరిగిపోయేది కానీ ఏం లేవు సార్. సార్ ఇప్పుడు మరి అలాగే బ్రష్ కట్టర్ మైలేజ్ కానీ పెట్రోల్ కానీ దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది సార్? ఇది బ్రష్ కట్టర్ వచ్చి ఇంజిన్ ఆయిల్ పోయిల్స్ వస్తుంది, ఇంజిన్ ఆయిల్ ఉండదు సార్ దీనికి. పెట్రోల్ లో 2TL పోయిల్స్ వస్తుంది. మనం 1 లీటర్ పెట్రోల్ కు 40 ml 2TL మిక్స్ చేయాలి సార్. ఎందుకంటే ఇది ఇంజిన్ ఆయిల్ కాబట్టి, ఇంజిన్ ఆయిల్ ఉండదు కాబట్టి 2 స్ట్రోక్ ఇంజిన్, మనకు 2 స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ రన్ ఇది 58 cc సార్. 58 cc. మనకు మెయిన్ రైతులు మర్చిపోవడం ఏమంటే 4 స్ట్రోక్ ఇంజిన్ మాదిరి పెట్రోల్ లో 2T కలుపుకొని వాడేసారంటే ఇంజిన్ ఇమీడియట్ సీజ్ అయిపోతుంది సార్. మనకి ఇది 2 స్ట్రోక్ ఇంజిన్ మెయిన్ ప్రధాన ఇంజిన్ కంతా 2TA 1 లీటర్ ఖచ్చితంగా 40 ml లో 2TL 1 లీటర్ 2 hours వస్తుంది సార్. 1 లీటర్ 2 hours వస్తుంది సార్. అంటే రైతు ఉదయం సాయంత్రం 1 గంట ఉదయం 1 గంట కోసుకున్నాడంటే 1 లీటర్ వస్తుంది సార్. 10 గేదెలకు సరిపోయే మేత 10 గేదెలకు సరిపోతుంది. 10 గేదెలకు సరిపోతుంది. మామూలుగా 10 గేదెలకు పోయాలంటే మేత దాదాపుగా రోజు లేదా పూటంతా పెట్టేటువంటి పరిస్థితి. అప్పుడు కొడువులతో కోయడం వల్ల ఉండేది సార్. ఇప్పుడు ఈజీగా ఉంటుంది సార్. మనం ఏమంటే ఇది బెల్ట్ వేసుకుంటాము నడుంకు, బెల్ట్ వేసుకొని ఇటు వైపు రావడం వల్ల మనకు షాన్ వస్తుంది, ఓదంతా ఒక వాదిలా పడుతుంది. తేలిగ్గానే ఉంటుంది. మరి చాలా తేలిగ్గా ఉంటుంది సార్, వైబ్రేషన్ ఉండదు సార్, చాలా తేలిగ్గా. మళ్ళీ దాని బ్లేడ్లు కూడా అరిగిపోతుంటే మార్చుకోవాలా? బ్లేడ్స్ అవును సార్, బ్లేడ్స్ మామూలుగా ఇదే మనకు కార్బన్ టీత్ వచ్చేట్టుకుంటే మనం బ్లేడ్ షార్పింగ్ చేయడానికి పనికిరాదు సార్. మామూలు ఐరన్ బ్లేడ్స్ వస్తాయి, ఐరన్ బ్లేడ్స్ అయితే షార్పింగ్ చేసుకుంటాం. కార్బన్ స్ట్రిప్ ఎందుకంటే ముందు ఒక కార్బన్ ఇస్తాడు, అది అరిగిపోయిందంటే షార్పింగ్ చేసుకోవడానికి యూజ్ వస్తుంది. అయితే మొత్తం మీద రెండు కూడా కలిపి తీసుకుంటే కనుక ఒక 5,000 తగ్గుతుంది. 5,000 తగ్గుతుంది సార్. ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ కి వేస్తారు. ఓకే. ఈ ఇన్స్టాలేషన్ అంతా కూడా కంప్లీట్ గా టెక్నీషియన్ మొత్తం కూడా 1 year వారంటీ గ్యారంటీలు ఉంటాయి. మరిగిపోతే ఏదైనా ఉంటే బ్లేడ్లు అరిగిపోతాయి, జస్ట్ గ్రీజ్ పెట్టుకుంటూ దాంట్లోనే 2TL మిక్స్ చేసుకుంటే 2TL అయినా వేసుకోవచ్చు, గ్రీజ్ అయినా పెట్టుకోవచ్చు. దానికి కాదు పెట్రోల్ అవును సార్. 2TL మిక్స్ చేసుకుంటే ఇంకా రైతుకి ఎటువంటి సమస్యలు రావంటారు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక రైతుకి ఆల్రెడీ చాఫ్ కటర్ ఉంది, మళ్ళీ ఇన్స్టాల్ చేశారు, దానికి దీనికి కంపేర్ చేస్తే అంటే అప్పుడు దానికి దీనికి ఇన్స్టాలేషన్ ఎందుకు చేసామంటే సార్, రైతులు అప్పుడు స్టార్టింగ్ లో అతనికి 2 ఆవులే ఉండడం వల్ల ఆ షాప్ కట్ కటింగ్ చాలా బాగానే ఉంటది. అది కానీ కొద్దిగా స్లో పని ఉండడం వల్ల సమయం అంతా వాళ్ళ కటింగ్ కి అవుతుంటే రైతు ఇప్పుడు ఆవులు ఎక్కువ పెట్టుకోవడం వల్ల 10 ఆవులు తెచ్చుకోవడం వల్ల రైతుకు సమయం ఎక్కువ అవడం వల్ల సమయం తగ్గించుకోవడానికి కోసమని హై స్పీడ్ చాప్ కట్టర్ కొనుక్కోవడం జరిగింది సార్. ఓకే నాగేంద్ర గారు, ఇప్పుడు వీళ్ళు వచ్చేసి తిరుపతి నుంచి అయితే కనుక 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్న రైతులకైనా సరే 2 కాంబో ఆఫర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ గా ఏంటంటే రైతులు విడివిడిగా కొనుక్కోవాలంటే ఎందుకులే అంత ఖర్చు అనుకున్నట్టుగా వదిలేస్తుంటారు. అయితే ఈ చాఫ్ కట్టర్ తో పాటు ఈ బ్రష్ కట్టర్ కూడా తీసుకున్నట్టయితే కనుక మేత కోసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. రెండోది చాఫ్ కట్టర్ బ్రష్ కట్టర్ కలిపి తీసుకోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ వీళ్ళు అయితే ఫ్రీ ఇస్తామంటున్నారు. రెండోది ఒక 5,000 వరకు ఖర్చు కూడా రేట్ అయితే తగ్గుతుంది రైతులకి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే కనుక నాగేంద్ర గారితో మాట్లాడొచ్చు. అయితే ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసుకున్నటువంటి రైతు అయితే ఇది వాడి చూశారు కదా, ఆయన మాటలో ఏమంటున్నారు, గతంలో ఉన్నటువంటి చాఫ్ కట్టర్ కి ఈ చాఫ్ కట్టర్ కి ఆయన ఏమైనా అబ్జర్వ్ చేశారా, ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, రైతు మాటలు అయితే ఉందాం. ఇప్పుడు మనతో ఈ చాఫ్ కట్టర్ బ్రష్ కట్టర్ తీసుకున్నటువంటి రైతు సురేంద్ర గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు వాడుతున్నటువంటి చాఫ్ కట్టర్ కి ఈ చాఫ్ కట్టర్ కి తేడా ఏం గమనించారు? ఏం లేదు సార్, ఇంతకు ముందు వాడేది కొంచెం స్లోగా వాడి అది టైం అంతా వేస్ట్ అవుతుంది. ఈ మిషన్ తెచ్చుకున్నప్పుడు నుంచి అది ఎంతసేపు పడుతుంది, ఇది ఎంతసేపు పట్టింది? ఒక్క మోపు కత్తిరించాలంటే దాదాపు 1 గంట పడుతుంది. ఇదైతే ఒక 20 నిమిషాలు అయిపోయి 15 నిమిషాలు లోపలే. ఇంతకుముందు మీకు బ్రష్ కట్టర్ లేదు కదా? లేదు. అప్పుడు మీరు మాన్యువల్ గా చేత్తో వస్తాంటే అప్పుడు దాదాపు 4-5 గంటలు పడతాండి. రోజు 4-5 గంటలు రోజు పోయాలా? 2 మనుషులకు, భార్య భర్తకు ఇద్దరు పోయాలి. ఇద్దరు పోయాలా కాబట్టి ఇప్పుడు బిస్కెట్ తెచ్చుకున్నప్పుడు అంటే 1 గంటకు 10 ఆవులకు కోసి పక్కన పెట్టేస్తాండ. అది వాడటం తేలిగ్గానే ఉందా? తేలిగ్గానే ఉంటుంది సార్, కొంచెం చూసుకోవాలా, తేలిగ్గా కోసుకోవాలా. అంటే వైబ్రేషన్ రావడం బరువు కదా మరి అట్లంతా ఏముండదు, కొంచెం ఫ్రీ అయిపోతుంది. ఫస్ట్ అలవాటు అయితే అలవాటు అయిపోయి ఫ్రీగా ఉంటే కోసుకోవచ్చు. ఈ మిషన్ లో కూడా ఒకరు అక్కడ కోసుకుంటాను, ఒకరు మన భార్య అనే వాళ్ళు ఇక్కడ ఒకలాడు గడ్డిగా వస్తున్నా కానీ చాఫ్ కట్టర్ తో గడ్డి కోసుకుంటా అంటే ఇద్దరికి అయిపోతుంది. లేదంటే దాంతో అయితే సరే సాయంత్రం దాకా కదిలించాలి సార్. ఇప్పుడు మరి మొక్కలు చేసి వేయటం వల్ల ఏం ప్రయోజనం ఉంటది? ఆవులకు బాగా బలము, పోషకత బాగుంటుంది.
అంటే గడ్డి వేస్ట్ కాదు, ఎట్లా వస్తుంది? గడ్డి సన్నగా వస్తుంది కాబట్టి తినేస్తుంది. లేదంటే అట్లే మనం వేసేసినాం అనుకో ఆకులాగలు తింటే మొదలన్నీ వదిలేస్తాయి. అయినా ఇప్పుడు 10 ఆవులకు 10 మోపులు అయితే సరిపోతుంది. అట్లయితే 20 మోపులు కావాలా. ఓకే, ఏది కట్ చేయకుండా వేస్తే 20 మోపులు కావాలా, గడ్డి అంతా వేస్ట్ అయిపోతుంది. మనం దానికి సమాలించలేము. కట్ చేసి వేయటం వల్ల ఇదంతా పసరంతా అయ్యి ఒక రకమైన వాసన వస్తుంది కదా గడ్డి. మరి అది ఆవులు తింటున్నాయి బానే? తింటాయి. ఓకే, తింటాయి, ఇబ్బంది మొత్తం నీట్ గా తినేస్తాయి. ఓకే, మన గడ్డి అనేది వేస్ట్ కాదు. ఎటువంటి గడ్డలు కట్ చేసుకోవచ్చు చాప్ కట్టర్ ద్వారా? అసలు మనము మొక్కజొన్న కట్ చేసుకోవచ్చు, జెర్సీ గడ్డి కట్ చేసుకోవచ్చు, మన మొక్కజొన్నలు ఒట్టిగడ్డి కట్ చేసుకోవచ్చు, ఎండినైనా కట్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం గడ్డి మనం జంపుగా ఉండే గడ్డి ఏదైనా దాంట్లో కట్ చేసుకోవచ్చు. ఏ గడ్డి అయినా కట్ చేసేస్తేనే మంచిది అంటారా? అయ్యా, కట్ చేసేస్తేనే ఆవులకు పద్ధతిగా అవి తింటాయి. మనకు బాగా ఆదా అవుతుంది, మనకు వేస్ట్ కాకుండా. మొత్తం అయితే కనుక ఈ చాఫ్ కట్టర్ బ్రష్ కట్టర్ మంచి రైతులకు, పాల రైతులకు మంచి యూజ్ చేస్తా. ఇది బాగా లైఫ్ కూడా వస్తుంది. 1 year గ్యారెంటీ ఇచ్చినారు మాకు. ఏమన్నా తేలిగ్గానే ఉందా? ఇది తేలిగ్గానే ఉంది సార్. అదే ఇది కొంచెం ఇంచి ఎంత కావాలంటే గేర్ ఉన్నది. ఇది గేర్ మార్చుకోవచ్చు. కూడా ఉండేదా? దానికి ఏం లేవు సార్, అట్లాంటివి ఏం లేవు. అంతే, దాంట్లో జస్ట్ ఆడించుకోవడం. దీంట్లో అయితే కొంచెం చిన్నది పెద్దది వాడుకోవచ్చు. ఓకే, సురేంద్ర గారు థ్యాంక్స్ అండి. నాగేంద్ర గారు థ్యాంక్స్ అండి. ఇదండి, చూశారు కదా. మీరు కూడా ఈ చాఫ్ కట్టర్ బ్రష్ కట్టర్ కనుక కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే కనుక దీనికి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.